సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు మనందరికీ కూడా ఒక చక్కటి శుభవార్త, అంటే ఒక తీయనైనటువంటి వార్తను తీసుకొచ్చారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారంటే, బిడ్డ, చూసిన వెంటనే నా అయోధ్య రామయ్యని తాకు, నీ ఊహకందని శుభవార్త నీ తలుపు తట్టబోతోందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అందరూ కూడా ప్రశాంతమైన మనసుతో, పూర్తి విశ్వాసంతో మీకు కనబడుతున్న రామయ్య విగ్రహాన్ని తాకండి ఫ్రెండ్స్. తాకారా అండి? అయితే ఇక బాబాగారు ఏం చెప్తున్నారో విందాం. బిడ్డ, నేను చెప్పగానే నా రామయ్యను తాకిన నీకు గురువారం రోజు నువ్వు ఊహించని శుభవార్త నిన్ను చేరుతుందమ్మా. అశ్రద్ధ చేయకుండా వెంటనే అందుకో తల్లి. ఇప్పుడు నీకున్న పరిస్థితుల వలన నువ్వుగా లేవు. ఏదో తెలియని బాధ నిన్ను వెంటాడుతుంది కదా. నీకున్న దిగులు నిన్ను నలిపేస్తూ ఉంది కదా బిడ్డ. నా అని అనుకున్న వారి దగ్గర వెంటనే మోసపోతూ ఉన్నావు. దానినే ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటున్నావు. ఇలా జరుగుతున్నందున నీ మనసు ఎవ్వరినీ కూడా నమ్మడం లేదు. నేను నీ తండ్రిని కాబట్టి నీ మనసు విప్పి నాతో మాట్లాడు. నీ బాధ అంతా కూడా నాతో చెప్పుకో బిడ్డ. అనవసరంగా ఆలోచించకు. ఈరోజు నా రామయ్యను తాకిన నీకు సరైన సమాధానం చెప్పి నీ జీవితాన్ని మంచిగా మారుస్తాను. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నేను నెరవేరుస్తానమ్మా. ఇది నీ సాయి సత్యవాక్కు. తప్పక జరిగి తీరుతుంది. ఇన్ని చెప్పాక కూడా నువ్వు నా మాటలు నమ్మడం లేదు కదా. ఇప్పుడు నీకు కావాల్సింది వెంటనే జరిపిస్తేనే నువ్వు నన్ను నమ్ముతావు, అంతే కదా. సరే, ముందు నువ్వు నా దగ్గర శరణాగతి పొందు. తరువాత నేను చేయాల్సింది నేను చేస్తాను. అయితే బాబా, నేను మీపై పూర్తి నమ్మకంతోనే ఉన్నాను కదా. అయినా కానీ నేను కోరింది ఏదీ నాకు ఎందుకు జరగడం లేదు తండ్రి అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా. బాధపడకమ్మా. నేను నీకు చెప్పినట్టే అన్నీ చేస్తాను. నాకు నా బిడ్డ ఆనందమే ముఖ్యం బిడ్డ. ఎవరైతే ప్రతి క్షణం నా నామాన్ని స్మరిస్తూ ఉంటారో, నా పాదాల దగ్గర శరణాగతి పొందుతారో, వారు నా ఒడిలో జాగ్రత్తగా ఉంటారమ్మా. వారిని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు తల్లి. ఇక నీలో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలు వదిలేసాయి. భక్తి శ్రద్ధలతో ఉండు. నా బిడ్డవైన నిన్ను అన్నింటిలో ముందుంచుతాను. అది నా బాధ్యత. నీ ప్రతి పనిలో నీకు విజయం వచ్చేలాగా చేస్తాను బిడ్డ. నా మాట నిలబెట్టుకోవడానికి కావలసిన పనులన్నీ కూడా నేను ప్రారంభించేశాను. కానీ నువ్వు నేను చేసే ఏ మార్పును కూడా గమనించటం లేదు. నీ జీవితంలో ఒక సమస్య రాగానే ఆందోళన పడకు. ప్రశాంతంగా ఉండు బిడ్డ. అప్పుడే అవన్నీ కూడా వాటంతటవే పారిపోతాయి. కానీ నువ్వు అలా చేయకుండా చిన్న సమస్యను కూడా భూతత్వంలో పెట్టి దానిని పెద్దదిగా చూస్తూ ఉన్నావు. అందుకే తల్లి నీకు ఇంత బాధ. ఇప్పుడు నా మాటలు విన్నాక నువ్వు ఆనందంగానే ఉన్నావు కదా. కానీ కాసేపటికి నీ సమస్యలు కష్టాలను తలుచుకొని బాధపడిపోతావు. నీ ప్రతి సమస్య నాకు తెలుసు. కాలమే నీ ప్రతి గాయానికి మందు. కాలం చాలా శక్తివంతమైనదమ్మా, బలమైనది కూడా. కాలం అన్నిటికీ బదులిస్తుంది బిడ్డ. నీ కష్టాన్ని కనిపించకుండా చేస్తుంది ఈ కాలం. ఇప్పుడు నా మాటలు నీకు ఎంత ధైర్యం చెప్పినా కానీ నీ మనసు ఏదో కోల్పోయినట్టు బాధలో ఉంది కదా. బాధపడకు. ఇక నీ సాయి తండ్రి నీ జీవితంలో చేసే మార్పులు స్వయంగా నీ కళ్ళతో నువ్వే చూస్తావమ్మా. నా బిడ్డ ఆనందం కోసం నేను ఏదైనా చేస్తానో బిడ్డ. నీ సాయిని నమ్ము. నమ్మిన వెంటనే నీ జీవితంలో జరిగే ఆశ్చర్యాలను చూసి నువ్వే నమ్మలేకపోతావు. ఆ మార్పు కోసం నమ్మకంతో ఎదురు చూడు. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను బిడ్డ. నీకు కష్టం రాగానే నీ ముందు నేనుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు.
ఖచ్చితంగా నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. అతి త్వరలో నువ్వు కోరిన జీవితం నీకు దక్కబోతోంది బిడ్డ. నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను. ఎల్లవేళలా నా ఆశీర్వాదం నీకు తోడుగా ఉంటుంది. ఆనందంగా అందుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు మన బాబాగారు ఒక ఆశకి, ఒక ఆశయానికి, ఒక ధర్మానికి, ఒక నమ్మకానికి నిలువుటద్దమైనటువంటి రామయ్య విగ్రహాన్ని తాకమన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే రాముల వారి జీవితం సమస్త జీవకోటికి కూడా స్ఫూర్తిదాయకమైనదండి. ఆయన ఒక మహారాజు, రాజభోగాలు అనుభవించినటువంటి ఆ మహారాజు అరణ్యానికి వెళ్ళమంటే మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడండి. ఎన్ని కష్టాలు అనుభవించుంటాడు. సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించిన తర్వాత ఆమెను కనుక్కోవడానికి, తిరిగి తీసుకొచ్చుకోవడానికి ఎంత కష్టాలు అనుభవించుంటాడు. కానీ ఏ క్షణంలో కూడా, ఏ సమయంలో కూడా ఆయన తన ఆశని, తన మీద తనకున్నటువంటి ఆ నమ్మకాన్ని వదులుకోలేదు ఫ్రెండ్స్. ఒక మనిషి ఎలా జీవించాలి అనే దానికి ఒక నిలువుటద్దం లాంటి ఉదాహరణ అండి రాముల వారి జీవితం. ఈరోజు బాబాగారు రాముల వారిని ఎందుకు తాకమన్నారంటే ఆయన పడ్డ కష్టాలలో 1% కూడా మనం పడలేమండి. మనిషి జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణం అండి. అవి ఏ విధంగా వస్తాయో అలానే పోతాయి. అయితే భగవంతుడికి ఏం తెలుసు కష్టాలు? మానవుడిగా పుట్టుంటే కదా ఆయనకి తెలుస్తాయని మనం అనుకుంటాం. కాబట్టి భగవంతుడు ఎన్నో రూపాలలో మనకు దర్శనమిచ్చాడు. ఆయన మనలో మనిషిగా నడిచి ఒక ధర్మ మార్గాన్ని తప్పకుండా ఎలా జీవించాలని మనకు చెప్పాడు. అందుకే బాబాగారు తన బిడ్డలందరికీ ఏం చెప్తున్నారంటే, మీకున్న కష్టాలు ఈ ప్రపంచంలోనే ఎవ్వరికీ ఉండవని మీకు అనిపించినప్పుడు, ఒకవేళ మీకున్న కష్టాలు మీరు భరించలేము అని మీకు అనిపించినప్పుడు ఒక్కసారి రామయ్య జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోండి బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. శ్రీరాముల వారు పడ్డ కష్టాలతో పోల్చుకుంటే మనం పడ్డ కష్టాలు చాలా తక్కువ అని కాదండి. మనకు అసలు కష్టాలే లేవని గుర్తించుకోండి. ఎందుకంటే అంత పెద్ద కష్టాలను, అంత పెద్ద సమస్యలను దాటుకొని ముందుకొచ్చారు ఆయన. ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని సమస్యలున్నా సరే ఆయన ఏ రోజు కూడా ఎవ్వరిని నిందించలేదు ఫ్రెండ్స్. తన కష్టాలకు కారణం వాళ్ళు వీళ్ళు అని ఏ రోజు కూడా ఎవరిని నిందించలేదు. ఏ రోజు కూడా ధర్మ మార్గాన్ని తప్పలేదు. అందుకే ఈరోజు బాబాగారు స్వయంగా శ్రీరాముల వారినే తన సందేశంలోకి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఒక్కసారి మీకు కష్టం అనిపిస్తే, మీరు పడ్డే కష్టాలు మేము పడలేము అని మీకు అనిపిస్తే ఒక్కసారి రాముల వారి జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఆయన పడ్డ కష్టాల కంటే మనం పడే కష్టాలు అంత పెద్దవి ఏమీ కాదండి. తప్పకుండా మనకు సొల్యూషన్ అనేది బాబాగారు చూపిస్తారు. మనం పడే కష్టాలకి, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం బాబాగారు చూపిస్తారు. మీరు ఏ రూపంలో అయితే ఆ భగవంతుని దర్శనాన్ని కోరుతూ ఉన్నారో అదే రూపంలో ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఒక అందమైన భవిష్యత్తును మీ చేతిలో పెడతాడండి. మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండండి. కష్టాలనేవి మీకు చెప్పకుండానే వస్తాయి. అలాగే మీకు చెప్పకుండానే ఆ సమస్యలన్నీ మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. మీరు నిశ్చింతగా ఉండండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి భవిష్యత్తును బాబాగారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.